జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులు అయి ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము, బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగిడబోతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతూ ఉంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభవ రాశులు. ద్విశోభవ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యమంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణమూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం, ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శని మహారాజు, శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్, వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు పంచమ స్థానం చాలా బలంగా ఉంది. పంచమ స్థానం బలంగా ఉండడం వల్ల మీకు ఈ మాసము సంతానానికి సంబంధించిన అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు సంతానం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు తీసుకున్న డెసిషన్స్ చాలా చక్కగా మీరు నిర్వర్తించగలుగుతారు. అంటే మీరు గత నెలలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈ మాసంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, లేదా మీరు ఏ పని చేపట్టినా కూడా అంతా కూడా చక్కగా ఆర్గనైజ్డ్గా సిస్టమేటిక్ వేలో వెళ్తున్నాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. మిమ్మల్ని మీరు చూసి చాలా బాగా అంటే హ్యాపీ మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. సింపుల్గా చెప్పాలంటే హ్యాపీ మూమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మాసము మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో చాలా బాగా ఉంటుంది. కమ్యూనికేషన్స్ విషయాల్లో మీకు అందరి సహాయ సహకారాలు మీకు బాగా దొరుకుతాయి. మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో అంటే సేల్స్ ఫీల్డ్స్లో ఉన్నా, లేదంటే మీరు మీడియాలో ఉన్నా, న్యూస్ ప్రెజెంటర్ అయినా, సో కమ్యూనికేటివ్ సంబంధించిన రంగాల్లో మీరు ఉంటే అది మీకు ఈ మాసం చాలా చక్కటి శుభ ఫలితాన్ని మీకు అందిస్తూ ఉంది. అందరూ ఇలా కమ్యూనికేటివ్ ఫీల్డ్స్ లేదా మార్కెటింగ్ ఇలానే చేయాలని ఉండదు. సో ఎవరి ప్రాస్పెక్టివ్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు ఏ ప్రాస్పెక్టివ్లో చేస్తూ ఉన్నా మీకు మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి. మంచి కాంట్రాక్ట్స్ అంటే మీ పనులన్నీ ముందుకు వెళ్తాయి. అసైన్మెంట్స్ అన్నీ మీరు ఇన్ టైంలో కంప్లీట్ చేయగలుగుతారు. వివాహానికి ప్రయత్నం చేస్తూ ఉంటే చాలా మంచి శుభ సమయము. వివాహితులైతే మీ కళత్రానికి అంటే మీ స్పౌస్కి చాలా మంచి శుభ సమయము. మీరు గృహిణీలైతే చాలా మంచి సమయము. ఎక్కువగా మీరు గృహిణీలైతే ఈ మాసం అంతా కూడా ఫోను టీవీతోటే గడుస్తుంది. ఫోను టీవీ అంటే జనరల్గా కూడా ఖాళీ టైంలో చాలామందికి అదే అలవాటు ఉంటుంది. కానీ ఈ మాసము మీరు ఒకవేళ అలాంటి వాళ్ళు కాకపోయినా ఉంటుంది. సపోజ్ మీరు ఎక్కువగా ఫోన్లో మాట్లాడతారు ఈ మాసము. అంతకుముందు కంపారిటివ్లీ ఎక్కువగా అందరితో మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కడెక్కడ వాళ్ళో మీకు కాల్ చేస్తారు, మాట్లాడతారు. అయితే ఇక్కడ ఏంటంటే మీకు పని కొంత పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇంట్లో పని పెండింగ్ వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు అలా హాయిగా కూర్చుంటారు సోఫాలు. అంతకుముందు మీరు ఎంత ఫోను టీవీ చూసేవాళ్ళైనా, ఫోన్లో మాట్లాడేవాళ్ళైనా మీ పనులన్నీ చేసుకొని వచ్చి కూర్చుని చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు వచ్చే ఫోన్ కాల్స్ కావచ్చు, కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చాలామంది మీకు ఫోన్ చేసి చెప్తూ ఉంటారు. ఇంకా వాటితోనే మీకు గడిపేస్తారు, మాట్లాడుతూ ఉంటారు. అవునా నిజంగానా అని చెప్పి ఇంకా అలా మాట్లాడుకుంటూ టైమే తెలియకుండా పోతేనే పనులన్నీ పెండింగ్ వెళ్ళిపోతాయి ఇంట్లో. అమ్మో ఇప్పుడు ఈ పని అంతా ఇలా పెండింగ్ ఉంది చూసుకోవాలని చెప్పి అప్పటికప్పుడు హడావుడి అవుతున్నాయి. సో గృహిణీలు మీరు వీలైనంత వరకు మీ పనులు కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నించండి, లేకపోతే బాగా పెండింగ్ పడిపోతాయి. ఈ పెండింగ్ పడడం వల్ల ఎవరు మిమ్మల్ని అడిగేవాళ్ళు ఉండరు, ఆక్షేపించే వాళ్ళు ఉండరు. కాకపోతే మీకే తర్వాత ఇంకో ఓపిక ఉండదు చేసుకోవడానికి. ఈ ఒక్క విషయంలో చూసుకోండి. ఈ మాసం మీకు ఇలాంటి పరిస్థితులు తటస్థిస్తే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఎవరో ఒకళ్ళు మీకు అంటే ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు ఫోన్ల ద్వారా వస్తాయి. లేదా మీకు న్యూస్ ఛానల్స్ కంటే కూడా ఫోన్ల ద్వారానే ఎక్కువగా మీ సర్కిల్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఇది గృహిణీల వరకు మాత్రమే ఈ పాయింట్, అందరికీ అప్లికేబిలిటీ ఉండదు. ఓన్లీ గృహిణీల వరకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి ప్రశాంతంగా మీ జీవితం మీకు వెళ్తూ ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది గోచారం కలిగించట్లేదు, అలాగని పూర్తిగా అనుకూలతలను కూడా కలిగించట్లేదు. మీకేమైనా ఎవరికైనా సరే కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మీకు కావచ్చు మీ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, అదంతా కూడా చక్కగా రిజాల్వ్ అయ్యే టైం, సెటరేట్ అయ్యే చక్కటి శుభ సమయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇవి కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళ యొక్క ఫలితాలు.